తండ్రి బాటలోనే బోండా ఉమామహేశ్వరరావు ఆయన ఇద్దరు కుమారులు నడుస్తున్నారని దౌర్జన్యాలు గూండాగిరి చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో బోండా ఉమా కుటుంబాన్ని ప్రజలు ఇంటికి పంపిస్తున్నారని, సమర్థవంతమైన వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఎన్నుకుంటున్నారని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ విజయవాడ సెంటర్లో 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి గారు, అట్లాగే మా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమంలో నేను వెల్లంపల్లి గారు పాల్గొన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా మా కుమారుడు నా కార్యకర్తల నుంచి 62వ డివిజన్లో వాళ్ళని దౌర్జన్యం చేయడం అనేదాన్ని, అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గోండాయిజం, ల్యాండ్ గ్రాబింగ్, అలాగే ఒక రకంగా మహిళల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా, అంటే బీసెంట్ రోడ్లో హప్తాలు వసూలు చేయడం పార్టీ. For more videos like this, subscribe Big TV channel.